నమస్తే అండి. మనం ప్రాణాయామాల కోసం వినే ఉంటాం కదా! అసలు ఈ ప్రాణాయామాల్లో ఎన్ని రకాలున్నాయి? అసలు ఎలా చేయాలి? ఏం చేస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి చాలా సందేహాలు నాకు కూడా ఉన్నాయి. సో, ఆ సందేహాలన్నీ తీరడానికి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చెప్పండి ఆరోగ్యరత్న యోగా మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు. అసలు ప్రాణాయామాలు ఎన్ని రకాలుంటాయంటారు? అసలు అంటే చాలా సార్లు వింటాం. ఒక యోగా మాస్టర్ వచ్చేసి కొన్ని ప్రాణాయామాలు చెప్తారు. ఒకరొచ్చి ఇంకొన్ని చెప్తూ ఉంటారు. రకరకాల ప్రాణాయామాలు వింటూ ఉంటాం. అసలు ప్రాణాయామాలు ఎన్ని ఉంటాయి అసలు యోగాలో? ఏం చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటారు? ప్రాణాయామాలు అనేటివి హఠయోగానికి సంబంధించినటువంటివి. ఈ హఠయోగంలో శోధనం దృఢత చైవ స్థైర్యం ధైర్యంచ లాఘవం ప్రత్యక్షంచ నిర్లిప్తంచ ఘటస్థ సప్త సాధనం అంటారు ఘేరండ సంహితలో. ఈ హఠయోగానికి మూలం ముఖ్యంగా మనం ఎత్తుకున్నటువంటి 5 ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. వాటిలో హఠయోగ ప్రదీపిక, రెండవది ఘేరండ సంహిత, మూడవది హఠ రత్నావళి, తర్వాత గోరక్ష సంహిత, శివ సంహిత. ఈ 5 ప్రామాణిక గ్రంథాలు. వీటిల్లో కొన్ని చిన్న చిన్న మార్పులతోటి దాదాపు అందరూ కూడా అష్టకుంభకాలు అని చెప్పడం జరిగింది ప్రాణాయామాలలో. అష్టకుంభకాలు ఏమేమిటి అంటే, అష్ట అంటే 8, కుంభకాలు అంటే కుంభకం అంటే శ్వాసని బంధించడం. శ్వాసను తీసుకోవడాన్ని పూరకం అంటారు, బంధించడాన్ని కుంభకం అంటారు, వదలడాన్ని రేచికం అంటారు. సో పూరక కుంభక రేచికాలు ఒక పద్ధతి ప్రకారం చేయడాన్ని ప్రాణ ఆయామం అంటారు. 7 ప్రక్రియల్లో మనం చెప్పినట్టు శోధనం దృఢత చైవ స్థైర్యం ధైర్యంచ లాఘవం. లాఘం 5వది హఠయోగంలో 7 మెట్లు ఉంటే 5వ మెట్టు ప్రాణాయామం. శోధనం అనేది క్రియలు, దృఢత అనేది ఆసనాలు, స్థైర్యం అనేది ముద్రలు, ధైర్యం అనేది ప్రత్యాహారం, లాఘవం అనేది ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తే శరీరం లాఘవం అవుతుంది. ఇందులో అష్టకుంభకాలు అనేది చెప్పడం జరిగింది. వాటిల్లో మొదటిది నాడీ శుద్ధి, సూర్యభేదిని, చంద్రభేదిని చెప్పడం జరిగింది కొన్ని చోట్ల, శీతలి, శీత్కారి, సదంత, తర్వాత ఉజ్జాయి, తర్వాత ప్లావని, మోర్చ, కేవలి, ఇలా ఒక ఇంచుమించు 10 ప్రాణాయామాలను చెప్పినాం మనం. ఇవి ఒక్కొక్క గ్రంథంలో ఒక దాంట్లో మూర్ఛా ప్రాణాయామం ఉండదు, దానికి బదులుగా ఇంకొక ప్లావని ప్రాణాయామం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పూరక కుంభక రేచికాలను అనుసరించి హఠయోగ గ్రంథాల్లో 10 ప్రాణాయామాల వరకు చెప్పడం జరిగింది. ఇంకా మోడర్న్ గురువులు కొంతమంది భస్త్రిక భ్రామరి కూడా చెప్పడం జరిగింది, కపాలభాతి, ఇవి కూడా ప్రాణాయామాలలోకి చెప్పడం జరిగింది. అంటే ఈ అన్నింటినీ కలిపి ఒక 12-13 ప్రాణాయామాలు ఉంటాయి. అయితే ఈ మోడర్న్ యోగులు కొంత మోడిఫికేషన్స్ చేసి అనేక రకాలైనటువంటి ప్రాణాయామాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను విభాగీయ ప్రాణాయామం అని చెప్పాను. అంటే ఆ విధంగా మనము నాగ ప్రాణాయామం అని, తర్వాత కూర్మ ప్రాణాయామం అని, ఇలా రకరకాలైన ప్రాణాయామాలని కొంతమంది గురువులు వాళ్ళను మోడిఫై చేసి చెప్పారు. ఇక్కడ ప్రాణాయామాలలో కూడా మోడిఫికేషన్స్ చేయొచ్చు. నేను దాదాపు ఒక 25 ప్రాణాయామాలని మోడిఫికేషన్ చేశాను. ఈ అష్టకుంభకాల నుంచి తీసుకొని మనకు తగిన విధంగా, అంటే శరీరానికి తగిన విధంగా, వాత శరీరానికి ఏ విధమైనటువంటి ప్రాణాయామాలు ఏ విధంగా చేయాలి, పిత్త శరీరానికి ఏ విధంగా, అదేవిధంగా కఫ శరీరానికి ఏ విధంగా చేయాలి అనే దాన్ని బట్టి మోడిఫై చేసి మనం ఎన్ని రకాలుగా కావాలన్నా కూడా చేయొచ్చు. దీని మూల సిద్ధాంతం ఏంటంటే, ప్రాణాయామం యొక్క మూల సిద్ధాంతం పూరకము, కుంభకము, రేచకము. పూరకం అంటే ఇన్హలేషన్, కుంభకం అంటే ఇంటర్నల్ రిటెన్షన్, రేచకం అంటే ఎక్సేలేషన్. ఎక్సేలేషన్ తర్వాత బాహ్య కుంభకం అనేది కూడా ఉంది. పూరక కుంభక రేచక శూన్యకం లేదా బాహ్య కుంభకం. వదిలిన తర్వాత తీసుకోకుండా కొంతసేపు ఉండాలి, దాన్నే కేవలి కుంభకం అనేది కూడా అంటాం. సో ఈ విధాలైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు చాలా వరకు మనకి ఏజ్ కూడా కనిపించకుండా ఉంటారంటే కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఈ మధ్య కాలంలో చూస్తే చాలా వరకు మనకి యూట్యూబ్లో కానీ ఇలా ఆన్లైన్లో కొన్ని యోగాసనాలు అనేవి చాలా జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే లైక్ యాంటీ ఏజిక్ అని, అంటే ఏజ్ మనం ఇప్పుడు ఎక్కడుందో
ఆ ఏజ్లోనే మనం మన ఏజ్ని ఆపుకోవచ్చు, ఎప్పుడు కూడా మనం యంగ్గా కనిపించవచ్చు అని, లేకపోతే మన బాడీని మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది మనం బ్రెత్ వర్క్ ద్వారా చేయొచ్చు, బ్రెత్ మాస్టరీస్ అని, ఇలా రకరకాలుగా మనకి చాలా చాలా చూపిస్తున్నారు. వాటికి సంబంధించి క్లాసెస్ అని ఇలా కూడా ఉన్నాయి. అంటే ఇది నిజంగానే అవుతుందంటారా? అంటే యాంటీ ఏజిక్ మనం ఇప్పుడు ఎక్కడ ఏజ్లో ఉన్నామో అది ఆగిపోయి మనం ఎప్పుడు కూడా యంగ్గా కనిపించేటట్టు. ఇది వాస్తవంగా నిజం, సత్యం. దానికి ఒక ప్రాపర్ ప్రాక్టీస్ అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్. అంటే ప్రాణాయామాన్ని యుక్తంగా అంటే ప్రాపర్గా ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే సర్వరోగ క్షయే భవేత్ అంటే అన్ని రోగాలు తగ్గిపోతాయి. కానీ అయుక్తేన సర్వరోగ సముద్భవ అని కూడా అంటాడు పక్కనే. అంటే తప్పుగా చేస్తే లేని రోగాలు పుడతాయి. కాబట్టి ఇక్కడ ప్రాణాయామాన్ని చేసేటప్పుడు ప్రాపర్గా బాడీ నేచర్ని అనుసరించి ఎటువంటి ప్రాణాయామాలను చేపించాలి, ఎంతసేపు చేయాలి, ఎన్ని కౌంట్స్ ఉండాలి, పూరకం ఎంత ఉండాలి, కుంభకం ఎంత ఉండాలి, రేచకం ఎంత ఉండాలి, సూర్యనికం ఎంత ఉండాలి, వాళ్ళ లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఏజ్ ఎంత ఉంది, బాడీ నాలెడ్జ్, బాడీకి సంబంధించిన నాలెడ్జ్, అతని లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, అతని హార్ట్ ఎంతవరకు ఆరోగ్యంగా ఉంది, తన యొక్క బ్రెయిన్ ఎలా ఫంక్షనింగ్లో ఉంది, తన యొక్క నర్వ్ సిస్టమ్ ఎట్లుంది, అంటే ఫిజియలాజికల్ ఫంక్షనింగ్స్, మస్కులర్ సిస్టమ్ ఎలా ఉంది, స్కెలిటల్ సిస్టమ్ ఎలా ఉంది, లోకోమోటర్ సిస్టమ్ ఎలా ఉంది, రీనల్ సిస్టమ్ ఎలా ఉంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, ఎండోక్రైన్ సిస్టమ్ ఎలా ఉంది, అంటే టోటల్గా నర్వ్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ యొక్క మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఏ ప్రాణాయామాలు ఒకవేళ ఏదైనా డిస్ఫంక్షన్ అయినా కొంచెం తక్కువ అటు ఇటుగా ఉన్నా కూడా వాటిని రీఫంక్షనైజ్ చేయడానికి, మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి, ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఫంక్షనింగ్ ఎఫెక్ట్ని పెంచడానికి కావాల్సినటువంటివి వాటిని తీసుకొని అవి సాధన ఎన్ని రోజులు చేపించాలి, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. చాలా విషయాలు ఇప్పుడు నలుగురిని కలిసి గ్రూప్ క్లాస్ తీసుకొని ఇదో ఇవి చేయండి మీకు ఏజ్ పెరగదు, ఇంకా ఇది చేయండి మీకు స్కిన్ గ్లో వస్తుంది, ఇది చేయండి మీకు ఆయుష్ పెరుగుతుంది, యాంటీ ఏజింగ్ ఉంటుంది, అది కాదు, నాస్తి నా అస్తి, అది కుదరదు. అలా ఒక వ్యక్తిని గురించి తన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి ఏదైతే అనువైనటువంటి ప్రాణాయామం ఉంటుందో, అనువైన ప్రక్రియ ఉంటుందో, ఆ అనువైన ప్రక్రియను ఎన్ని రౌండ్లు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎంతసేపు పూరించాలి, ఎంతసేపు కుమ్మించాలి, ఎంతసేపు రేచించాలి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనం సాధన చెప్తే ఖచ్చితంగా 100% యాంటీ ఏజింగ్ అనేది యోగాలో సాధ్యమే. ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా సార్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఓవరాల్గా అనేది క్లాస్ ఇస్తారు. ఎందుకంటే మనకి ఆన్లైన్లో మనం ఫేసులు చూసినా సరే, బాడీ చూసినా సరే, మనం ఫోటోలో చూడడానికి అంటే వేరేగా మనం చూడడానికి ఎక్కడో ఉన్న వాళ్ళని మనం ఎక్కడి నుంచి చూసిన దానికి లైవ్లో చూసిన దానికి చాలా తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు, వాళ్ళ హార్ట్ ఎలా ఉంది, వాళ్ళ బాడీ నేచర్ ఎలా ఉంది, వాళ్ళ క్యాపబిలిటీ ఎంత, ఇవన్నీ చూడాలన్నారు. మరి ఇవన్నీ చూడాలంటే మేము వెళ్ళి టెస్టులు చేసుకొని రావాలా? అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, దగ్గర ఉంటే ఇప్పుడు 4 విధాలుగా ఇండియన్ డయాగ్నోస్టిక్స్ మెథడ్స్ 4: దర్శనం, స్పర్శనం, ప్రశ్నం, నాడి పరీక్ష. ఇక్కడ దగ్గర లేనప్పుడు దర్శనం అంటే చూస్తూనే తెలుస్తుంది మీ హెయిర్ ఎలా ఉంది, మీ లీన్ బాడీనా, మీడియం బాడీనా, వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా చూస్తే తెలిసిపోతుంది. దర్శనం. స్పర్శనం అంటే దగ్గర ఉంటే మంచిది, నాడి పరీక్ష చేయొచ్చు. తర్వాత ప్రశ్నం అని ఉంటుంది. దర్శనం, స్పర్శనం, ప్రశ్నం, నాడి పరీక్ష, ఈ 4 విధాలుగా అనుకోవచ్చు. దగ్గర ఉంటే 4 విధాల చూడొచ్చు, నాడి పరీక్ష కూడా చేయొచ్చు. ఒకవేళ దూరంగా ఉంటే దర్శనం స్పర్శనంలో తెలిసిపోతుంది. అయితే దర్శనం ప్రశ్నం దర్శనం ప్రశ్నంలో తెలిసిపోతుంది. అంటే మనం క్వశ్చనర్లో మనకు అర్థమైపోతుంది. తర్వాత ఒకవేళ అవసరమైతే మనం టెస్టులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫంక్షనింగ్ ఈజీ తీసుకోవడం, ఆ తర్వాత బ్లడ్ టెస్టులు, ఇట్లా తెలిసిపోతుంది. కొంచెం ప్రశ్నలు వేస్తే కరెక్ట్గా ఇండియన్ డయాగ్నోస్ సిస్టమ్ తెలిసిన వ్యక్తికి ప్రశ్నలను కనుక్కోవచ్చు, దర్శనం చూస్తేనే కనుక్కోవచ్చు.
సో అలా చేయొచ్చు. ఒకవేళ దగ్గర ఉంటే మంచిది. స్పర్శనం నాడీ పరీక్ష కూడా చేస్తే మంచిది. మనం జనరల్ గా కూడా వినేది ఏంటంటే నాడీ ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నాడీపతి వైద్యం అనేది కూడా మనకి వాడుకలో ఉంది కాబట్టి మన పురాతన పద్ధతే అది. పురాతన పద్ధతే అది. ఒకప్పుడు నాడి పట్టుకొని చూసి బాడీలో అసలు సిస్టమ్ అంతా ఎలా 7 తరాల వరకు 7 తరాల నుంచి ఏమేమి వ్యాధులు ఉన్నాయన్నవి కూడా తెలుసుకునేవాళ్ళు ఆ కాలంలో. ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఏ జబ్బు వస్తుంది అని కూడా తెలుసుకునేవాళ్ళు నాడి పరీక్షలో. ఎందుకు తన సైకాలజీ మొత్తం నాడీలోనే తెలిసిపోతుంది. అతని మనస్తత్వం ఏంటి, అతని ఆహారం ఎలా తింటాడు, వ్యవహారం ఎలా ఉంటుంది, తన మాట తీరు ఎలా ఉంటుంది, కోపం ఎంత వస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఈ ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా నాడిలో తెలిసిపోతుంది. అంటే అది ఎలా సంభవం అవుతుంది సార్? ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే జనరల్గా మనకు కోపం వచ్చేటప్పుడు మన నాడి కొట్టుకునే విధానం మారచ్చు. అంటే మనకి సిచ్యువేషన్స్ మారేటప్పుడు మనలో భావోద్వేగాలు కూడా మారిపోతాయి. కెమికల్ చేంజ్ అనేది మన బాడీలో చాలా ఎక్కువ జరుగుతుంది ఆ టైంలో. కొన్నిసార్లు మనం కంట్రోల్ చేసుకుందామని అనుకుంటాం కానీ కంట్రోల్ చేసుకోలేం. అలాంటి టైంలో మన బాడీలో ఉన్న ఆ నాడీ విధానం అనేది మారిపోవచ్చు కదా. అలాంటి టైంలో ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏదో సమ్ ట్రిగరింగ్ అయింది, ఏదో నేను హర్ట్ అయ్యా. సో హర్ట్ అయిన తర్వాత కానీ నాకు ఇప్పుడు మీతో మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. అప్పుడు ఏమవుతుందంటే ఒక 5 to 10 minutes గ్యాప్ ఇచ్చి నన్ను నేను కంట్రోల్ చేసుకొని వస్తాను. ఇప్పుడు ఈ టైంలో నేను మీకు నాడి చూపిస్తే అప్పుడు మీరు ఎట్లా తెలుసుకుంటారు? యాక్చువల్గా అందుకని ఆయుర్వేదంలో మామూలుగా మన డయాగ్నోస్ పరీక్ష చేసేటప్పుడు ఉదయాన్నే లేచిన వెంటనే మంచి నీళ్లు కూడా తాగకుండా రమ్మంటారు. అంటే టీ కాఫీ ఏమీ తినకుండా లేచిన వెంటనే నాడిని చూడాలి. నాడి చూస్తే అప్పుడు కరెక్ట్గా మనకు రిజల్ట్ తెలుస్తుంది. భావోద్వేగాల్లో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు నాడీ పరీక్ష చేయకూడదు. కరెక్ట్గా అంటే బేసిక్గా తెలుసుకోవచ్చునేమో, ఒక 10-20% బాడీ నేచర్ తెలుసుకోవచ్చునేమో, కానీ కంప్లీట్గా బాడీకి రెస్ట్ ఇచ్చి అంటే రాత్రి నిద్రపోయిన తర్వాత లేచిన వెంటనే 1-2 అవర్స్లో నాడి పరిష్కరణ చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. లేదు పడుకోబెట్టి ఎన్ని భావోద్వేగాలు ఉన్నా కూడా 1 గంట సేపు పడుకోబెట్టి యోగ నిద్ర అని ఒక ప్రక్రియ ఉంటుంది. యోగ నిద్ర ప్రక్రియ చేపించి అప్పుడు చెక్ చేసినా కూడా తెలిసిపోతుంది. యోగ నిద్ర అంటే పడుకోవచ్చా? పడుకొని యోగ నిద్ర అని యోగంలో యోగ నిద్ర అనేది ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ చేస్తే 8 hours డీప్ స్లీప్ పోయిన తర్వాత బాడీ ఎంత రిలాక్స్ అవుతుందో 1 hour యోగ నిద్రలో అంత రిలాక్సేషన్ అవుతుంది. మా దగ్గరికి వచ్చేవాళ్ళని ఏం చేస్తూ ఉంటామంటే చాలా దూరం నుంచి చూస్తూ ఉంటారు కదా, తినకుండా రాలేరు. కనీసం పొద్దున్నే తినకుండా రానంటే దూరం నుంచి వస్తారు, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు పడుకోబెట్టేసి యోగ నిద్ర చెప్పి దాని తర్వాత మనం నాడి పరీక్ష చేస్తే కరెక్ట్గా వస్తుంది. యోగ నిద్ర అయితే నేను చేస్తాను. నాకు యోగాలో కూడా బాగా నచ్చాను. పడుకోవచ్చు. చాలా మంచిది యోగ నిద్ర. సో ఈ ప్రాణాయామాల్లోకి వస్తే మనం ఆయుష్ను పెంచుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. తర్వాత ఈ అష్టకుంభకాలలో అందరికీ అన్నీ చేపించాలని లేదు. శరీర తత్వాన్ని బట్టి ప్రాణాయామం మారుతుంది, వాతావరణం బట్టి ప్రాణాయామం మారుతుంది, మనం ప్రాణాయామం చేసే సమయాన్ని బట్టి కూడా మారదు. ఇప్పుడు ఇది వేసవికాలం, శీతలికి ప్రాణాయామం చేయాలి. లేదా శీత్కారి, సదంత, ఈ లేదా చంద్రభేదిని ఆర్ చంద్రశోధిని, ఈ 5 ప్రాణాయామాలు ఈ కాలంలో చేయొచ్చు. అయితే ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కదా సార్, మనం మీరు అన్నట్టు వేసవికాలం. ఇప్పుడు కనుక ఎవరైనా ప్రాణాయామాలు చేయొచ్చు అంటే ఏ ప్రాణాయామం చేయొచ్చు అంటారు? అలాగే మీరు ఇప్పుడు చెప్పారు ఈ బాడీ ఉన్న వాళ్ళు ఈ టైంలో ఇలా చేయాలి అని, అలా చెప్తారా? లేకపోతే ఓవరాల్గా సమ్మర్ కాబట్టి అందరూ ఇదే చేయాలని అంటారా? వాస్తవంగా ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలంటే మాత్రం పర్టికులర్ వ్యక్తికి, ఒకే వ్యక్తికి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి తగిన ప్రాణాయామాలు చెప్పాలి. ఇప్పుడు జనరల్గా గ్రూప్లో చెప్పాలనుకోండి, అలాంటప్పుడు జనరల్గానే చెప్పాల్సి వస్తుంది మనం. ఇప్పుడు ఉదాహరణకి వేసవికాలం ఎవరైనా కావచ్చు, వాత బాడీ కానీ, పిత్త బాడీ కానీ, కఫ బాడీ కానీ, ఇవి చేస్తే కాకపోతే ఒక్కొక్కరు కొంచెం హెచ్చు తగ్గులు చేయాలి. పిత్త బాడీ వాళ్ళు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మనము వాత పిత్త కఫాలు త్రిదోషాల గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా నీది కొంచెం చెప్తూ ఉంటారు, నాది కొంచెం వేడి శరీరం అని అంటూ ఉంటారు. సో హీట్ ఎక్కువ ఉంది నాకని. అలాంటి వాళ్ళు
ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది. వీటిని నేను ఒకసారి చేసి చూపెడతాను. ముఖ్యంగా శీతలి, శీత్కారి, సదంత ఈ 3 చేసుకోవచ్చు. హీట్ బాడీ ఉన్నవాళ్ళు వేసవిలో కనీసం జూన్ వరకు, ఈ ఏప్రిల్ మే కంప్లీట్గా ఈ 2 నెలల్లో ఈ శీతలి ప్రాణాయామం అనేది, శీతలి చేయలేని వాళ్ళు శీత్కారి, శీత్కారి కూడా చేయలేని వాళ్ళు సదంత, ఇవి ఖచ్చితంగా చేయాలి. వేడి శరీరం ఉన్నవాళ్ళు, లేదు చెమటకాయలు పొక్కులు వస్తాయి, ఈ అమ్మవారు అంటే మసూచి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఓవర్ హీట్ అయిపోయి గుల్లలు, స్కిన్ ర్యాషెస్, స్కిన్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా వేడి అయిపోతే కళ్ళు మండడము, కళ్ళు ఇట్లా అయిపోవడం జరుగుతుంది. సో వీటన్నింటినీ కూడా మనం తలనొప్పులు రావడము, డీహైడ్రేట్ అయిపోవడం ఇలా జరుగుతుంటుంది. సో అలాంటి వాటన్నింటిని గురించి కూడా మనం ఇండైజెషన్ రావడము, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, ఇవన్నీ చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ వేసవిలో. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం శీతలి, శీత్కారి, సదంతా హఠయోగంలో శరీరాన్ని చల్లపరుచుకోవడానికి చేయక తప్పదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం హిమాలయాల్లో మంచు కొండల్లో ఉంటారు మహానుభావులు, వాళ్ళు అంత చలిలో కూడా ఉండగలుగుతారు. దానికి కారణం ఏంటంటే కేవలం హఠయోగం ప్రక్రియలు, అగ్నిధారణ, సూర్యభేదిని ఇలాంటి ప్రాణాయామాలు చేస్తే మన శరీరంలో వేడి పుడుతుంది. మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది సార్, ఈ డౌట్ నాకు ఎప్పుడు వచ్చేది. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు కుంభమేళా కానివ్వండి, ఎక్కడైనా ఎవరైనా స్వామీజీని చూసినా, హిమాలయ యోగుల గురించి చదివినా నాకు ఎప్పుడు ఇదే డౌట్ వచ్చేది. అరే నాకు కొంచెం ఏసీ పెరిగినా, కొంచెం ఫ్యాన్ గాలి ఎక్కువైనా వింటర్లో మనకి చలేస్తుంది, ఖచ్చితంగా చలేస్తుంది. అంటే సమ్మర్లో అయితే అది ఓకే, కానీ వింటర్లో మనం ఎక్కువ చల్లదనం ఉన్నా తట్టుకోలేము, అలానే వేసవిలో ఎక్కువ వేడున్నా మనం తట్టుకోలేము. అలాంటిది వాళ్ళు ఆ మంచు ప్రాంతాల్లో అసలు ఎలా ఉంటారు ఏంటి అసలు అని అనిపించేది నాకు చాలాసార్లు. ఇప్పుడు మీరంటే నాకు ఇంకొక పాయింట్ కూడా వచ్చింది. ఈ శ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మిక కూడా చాలా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికత కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది శ్వాసే మూలం అంటారు, శ్వాసే మూలం. ఇప్పుడు విశ్వానికి శరీరానికి వారధి శ్వాసే. ఆ శ్వాసను కనుక మనం, స్వరశాస్త్రం అని ఒకటి ఉంది, స్వరయోగం. ఆ స్వరశాస్త్రాన్ని మనం కనుక చదివినట్లయితే రోజులో 21,600 శ్వాసలు జరుగుతాయమ్మా. ఈ 21,600 శ్వాసల్లో నిమిషానికి 15 శ్వాసలు లెక్క పెట్టుకుంటే గంటకు ఒకసారి సూర్యనాడి, ఇప్పుడు కుడి ముక్కును సూర్యనాడి అంటారు, ఎడమ ముక్కును చంద్రనాడి. సూర్యనాడి వేడిని పెంచుతుంది, చంద్రనాడి ఇది పెద్ద సబ్జెక్ట్ ఉంది స్వరశాస్త్రం. అయితే చంద్రనాడి చల్లదనాన్ని ఇస్తుంది, సూర్యనాడి వేడిని ఇస్తుంది. సుషుమ్న అనేది బ్రహ్మనాడి అనేది ఒకటి ఉంటుంది, ఆ నాడి బ్యాలెన్స్గా ఉంటుంది. ప్రతి గంటకి మారుతూ ఉంటుంది శ్వాస. సూర్యనాడిలో కొంతసేపు శ్వాస ప్రక్రియ జరుగుతుంది, కొద్దిసేపు 1 గంట తర్వాత చంద్రనాడిలోకి మారుతుంది. ఇప్పుడు వేసవిలో చంద్రనాడిని కనుక ఎక్కువసేపు నడపగలిగితే మన శరీరం చల్లదనంగా ఉంటుంది. అది యోగులు చేయాల్సిన పని, సాధకులు చేయాల్సిన పని. మనము ఈ కొన్ని శీతలి లాంటి ప్రాణాయామాలు చేసుకుంటే సరిపోతుంది. శ్వాస మార్చేది, స్వరము మార్చే విధానం ఒకటి ఉంది. చాలా రకాల యోగదండంతో కానీ, కొన్ని రకాలైనటువంటి ఇక్కడ బంద్ చేయడం వలన, తర్వాత కూర్చుని చేసే కొన్ని ఆసన ప్రక్రియలు ఉన్నాయి శ్వాసను మార్చుకోవటానికి. సో వాటి ద్వారా స్వరం మార్చుకోవడం తెలిస్తే ఆయు దీర్ఘాయు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన శ్వాసలు ఈ జీవితానికి ఇన్ని శ్వాసలని మనం తీసుకొని వస్తాం శరీరాన్ని. మనం ఎక్కువ శ్వాసలు ఖర్చు పెట్టేసినాం అనుకోండి తొందరగా వెళ్ళిపోతాం. తక్కువ శ్వాసలు ఖర్చు పెట్టామనుకోండి ఎక్కువ రోజులు బతుకుతాం. ఆయుష్ని పెంచుకునే విధానం. ఇంకా చూడండి, మీరు ఇప్పుడు తాబేలు గంటకి 4 శ్వాసలు తీసుకుంటుంది, పాము తక్కువ శ్వాసలు తీసుకుంటుంది. సో ఏదైతే ఎక్కువ రోజులు బతుకుతుంది అంటే ఎవరైతే తక్కువ శ్వాసలు తీసుకుంటారో, శ్వాసను కాపాడుకుంటాడో, శ్వాసను సేవ్ చేసుకుంటాడో జీవితాన్ని పెంచుకోవచ్చు, లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. సో ఇది ఈ సూర్యచంద్ర నాడుల్ని అనుసరించి మనము యోగులు అట్లా ఉండగలుగుతారు అనమాట. ఇక్కడ మనం చేసే ప్రక్రియలు ఏంటంటే, చంద్రస్వరాన్ని ఆడించినా కూడా కూల్ అవుతుంది బాడీ. శీతలి, శీత్కారి, సదంత ఈ 3 ప్రాణాయామాలు కూడా మనకు ముఖ్యంగా ఈ వేసవిలో అందరూ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా పిత్త శరీరం ఉన్నవాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది.
దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపెడతాను. ఇప్పుడు ఏంటంటే ఇవి నేను చూపిస్తాను అని చెప్పేసి, ఇప్పుడు ఇవి మీరు చూపించేటప్పుడు వాళ్ళు ఇలా చూసి చేయడం అనేది కరెక్ట్ అంటారు? అంటే నాకు పర్సనల్గా ఇది డౌట్. ఎస్, జనరల్గా యోగా కానీ కొన్ని ట్రీట్మెంట్స్ కానీ, అంటే ఇప్పుడు లైక్ ఫిజియోథెరపీ కూడా, ఇలాంటివి ఏమిటంటే డైరెక్ట్గా మనం ఆ గురువు దగ్గరికి వెళ్ళి చేసి వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. అవును. బట్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోస్ పెట్టుకోవడం, అవి చూడడం, ఆ పోస్టర్ డైరెక్ట్గా వేసేయడం. అంటే ఒక పోస్టర్ వెయ్యాలన్నా, ఒక ఆసనం మనం వెయ్యాలన్నా, దాన్ని తీయాలన్నా దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టు అది కరెక్ట్గా చేస్తే ఓకే, దాని తాలూకా గుడ్ రిజల్ట్ అంతా మనకు వస్తుంది. అవును. అదే కనుక అందులో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే అంతే బ్యాడ్ రిజల్ట్ కూడా మనకు వస్తుంది. ప్రాణామయుక్తేన సర్వరోగ క్షయ భవేత్, అయుక్తేన సర్వరోగ సముద్భవ. కాబట్టి అది ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. అవును, అవును. మరి అలాంటి టైంలో ఇలా మనం యూట్యూబ్లో చూసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ అంటారా? నేను పర్సనల్గా విన్నా, సాధ్యమైనంత వరకు గురువు ప్రెజెన్స్ లో చేస్తే మంచిది. కాదు కూడదు అంటే ఆన్లైన్ లో డైరెక్ట్ గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండగా మనం మంచిది. అంటే ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవును, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ అనేక కోణాలను మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు శీతలి ప్రాణాయామం చల్లదనాన్ని పెంచుతుంది. ఒకవేళ అది కఫ శరీరం ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూల్గానే ఉంటుంది బాడీ, వాళ్ళు ఎక్కువగా చేస్తే ఇంకా కఫం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక జనరల్గా మనం చెప్పడం, అందుకనే మనం ఈ ప్రాణాయామం వేడి శరీరం ఉన్న వాళ్ళే చేసుకోవాలన్నాం కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాయామాలు చేయాలంటే మాత్రం, యోగ ప్రక్రియ చేయాలనుకున్నా ఏదైనా సరే కావచ్చు, మనం ఈవెన్ జిమ్ లేకపోయినా కూడా ట్రైనర్ లేకుండా జిమ్ చేయకూడదు, మనకు నచ్చినట్టు చేయకూడదు. ఎందుకంటే దాంట్లో ప్రవేశించాలి అంటే ఏ ప్రక్రియలేకైనా, ముఖ్యంగా యోగ ప్రక్రియలేక ప్రవేశించాలంటే అందులో ప్రావీణ్యము సంపాదించినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి దగ్గర మనము తర్ఫీదు తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడే మనకు దాని యొక్క ఫలితాన్ని మనం కరెక్ట్గా పొందగలం. ఇప్పుడు మనం మనం ఈ యొక్క ప్రాణాయామం చెప్పడం వలన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ వస్తుంది, ఓహో ఇలా చేస్తే ఇలా చెయ్యాలి. అంతేగాని వాళ్ళు యూట్యూబ్ చూసి వీడియోలు చూసి చేయమని కాదు. వీడియోలు చూసి నేను ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే, వీడియోలు చూసి ఏ ప్రక్రియ చేయొద్దు. యోగ ప్రక్రియ ఒకటే కాదు, మీరు ఎక్సర్సైజులు కావచ్చు, మీరు ఇంకొకటి కావచ్చు, ఏదైనా కూడా విద్య నేర్చుకోవటానికి గురువు అవసరం ఉంటుంది. గురువు అంటే టీచర్, ఒక అనుభవజ్ఞుడు, ఆ ప్రక్రియలలో ఆరితేరినటువంటి ఒక వ్యక్తి, అనుభవము సంపాదించినటువంటి వ్యక్తి. ఏదో పుస్తకాలు చదువుకొని వచ్చి ఇట్లా చేయి అని చెప్పే వ్యక్తి కాదు. దాన్ని సాధన చేసి ఉండాలి. ఒక డాక్టర్ అంటే ఆ డాక్టర్ ఫస్ట్ ఇంటర్న్షిప్ అక్కడ చేసి ఉండాలి హాస్పిటల్లో. వాళ్ళకు అన్నీ నేర్చుకొని ఉండాలి. ఏదో థియరీ చదివిన డాక్టర్ అని రాకూడదు. అదేవిధంగా యోగా మాస్టర్ కానీ, అదేవిధంగా జిమ్ ట్రైనర్ కానీ, అదేవిధంగా వీళ్ళందరూ కూడా అనుభవాన్ని గడించి ఉంటారు. వాళ్ళకు అందులో వచ్చే లోటుపాట్లు తెలుసుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆధ్వర్యంలోనే చేయాలి. లేదంటే అనర్థాలు, మనకు లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. చాలా మంది అనుకుంటారు అది చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదని చాలా మంది దగ్గర వింటూ ఉంటారు. ఎంతసేపు చేయాలి, ఎన్ని రౌండ్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఇవిగా తెలుసు. ఇప్పుడు ఈ శీతల ప్రాణాయామం ఇలా చేయాలని చెప్తారు, అది ఎంతసేపు చేయాలి, ఎన్ని రౌండ్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి. ఒకవేళ ఇలా చేసుకుంటూ పోయినారనుకోండి, చలికాలంలో వచ్చిన తర్వాత శీతలు చేశారనుకోండి, ఈ శీతలు చేస్తే నాకు బాగుంటుంది అన్నాను అనుకోండి, ఆ శీతలు చలికాలంలో కూడా శీతలు చేశారనుకోండి, ఏమవుతుంది, ఒళ్ళు ఇంకా చల్లబడిపోయి లేని కఫరోగాలన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇది కేవలం అంటే మనకి యూట్యూబ్ నాలెడ్జ్ ఎంతవరకు? యూట్యూబ్ నాలెడ్జ్ అది జస్ట్ తెలుసుకోవడానికి అంతే. అంటే ఇది మనం ప్రాక్టీస్ కాదు. ఓకే, ఇది ఇట్లా ఉంటది, మనం దీన్ని అసలు ట్రై చేయగలమా లేదా అంతవరకు మాత్రమే. yes, that's it. మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు అది ఎంతవరకు చేయాలో తెలియాలి, ఎలా చేయాలో తెలియాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏం తెలియాలంటే వాళ్ళ బాడీ ఏంటనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. బాడీ నేచర్ తెలిసి ఉండాలి. ఎంతసేపు ఎన్ని రౌండ్లు చేయాలని తెలిసి ఉండాలి, ఎంతసేపు చేయాలని తెలిసి ఉండాలి, ఎన్ని రోజులు ద స్పాన్ అని తెలిసి ఉండాలి. కొన్ని ప్రాణాయామాలని 40 రోజుల కంటే ఎక్కువ చేయకూడదు. కొన్ని ప్రాణాయామాలని 10 రోజులు చెప్పి చూసిన తర్వాత వాళ్ళ బాడీ ఎట్లా మార్పు తెలుస్తూ ఉంది. ఒక 20 డేస్లో మార్పు వస్తుంది. 20 డేస్లో మార్పు వచ్చిన తర్వాత ఏదైనా పొరపాట్లు ఉంటే దానికి విరుగుడుగా కొన్ని ప్రాణాయామాలు చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి అంతెందుకు, స్వయంగా నేనే చేసేటప్పుడు
ఒక ప్లావని ప్రాణాయామం అని నీళ్ళలో ఫ్లోట్ అవుతారనమాట. సో ఆ ప్రాణాయామాన్ని నేను చాలా కఠినంగా చేశాను. చేసేటప్పటికి కుడి చెవిలో జోరీగా ఎట్లా అరుస్తుంటుంది గుయ్యి అని అలా సౌండ్ స్టార్ట్ అయింది. అది అలాగే ఉండింది. నేను ఈ ప్రాణాయామం చేస్తూనే ఉన్నాను, కుంభకం ప్రాణాయామం. సో తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నీ చెక్ చేసి ఏమీ లేదన్నారు. తర్వాత మా గురువుకి కాల్ చేశాను. మా గురువుని అడిగితే ఇది పరిస్థితి నాయన, ఈ ప్రాణాయామం ఇట్లా కుంభకం చేయడం వలన ఇట్లా వచ్చింది, దానికి విరుగుడు ఈ ప్రాణాయామాన్ని చెయ్యి, ఇన్ని రోజులు చెయ్యి, ఇంతసేపు చెయ్యి, రోజుకి ఇన్నిసార్లు చెయ్యి, రోజుకు 5 సార్లు, ఒక్కొక్కసారి ఒక్కొక్క గంట, అంటే రోజుకు 5 గంటలు, తర్వాత కొన్ని రోజులు ఒక 40 రోజుల పాటు చేస్తే ఆ సౌండ్ అనేది తగ్గిపోయింది. సో అలా ఉంటుందండి. ఏదైనా ప్రాణాయామం అయుక్తంగా చేస్తే ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని తీర్చడం కూడా గురువుకు తెలిసి ఉండాలి. ఎప్పుడు తెలిసి ఉంటుంది? ఆయన కూడా ఒక గురువు దగ్గర నేర్చుకొని సాధన చేసి అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని తెలుసుకోగలరు, చెప్పగలరు. ఇది కూడా యోగా కూడా ఒక మెడిసిన్. yes, ఒక మెడిసిన్ లానే పనిచేస్తుంది. more than the medicine. yeah. అంటే ఆ బాడీని బట్టి ఏది ఎంతవరకు, ఇప్పుడు మెడిసిన్ కూడా అంతే, మనకి బాగాలేదు కదా అని చెప్పి నన్ను లైఫ్ టైం తీసుకుంటానంటే లేదు కదా అట్లా. సో అది క్యూర్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఆపేయాలి ఖచ్చితంగా. ఓకే, ఇంకా మరి దాన్ని చేయాల్సిన అవసరం లేదండి. అలాగైతే ఇప్పుడు టీనేజర్స్ కానీ కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే బ్యూటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. బ్యూటీ అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు బ్యూటీకి. సో అలా బ్యూటీని పెంచుకోవడానికి, అంటే ఫేస్లో గ్లో రావడానికి కానీ, మన బాడీ ఫిట్గా ఉండడానికి కానీ, అలా కూడా మనకి ప్రాణాయామాలు ఉంటాయంట. యా, ఆబ్వియస్లీ. ఎందుకంటే అసలు ప్రాణాయామం వలన మొత్తం బాడీలో ఈ స్కిన్ అంతా కూడా గ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శీతలి అనుకోండి, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, ముఖంలో వెలుగు వస్తుంది. కపాలభాతి ఉంది, ముఖంలో వెలుగు వస్తుంది. మీరు ఏ ప్రాణాయామాన్ని తీసుకున్నా కూడా ముఖంలో ముఖకాంతి పెరుగుతుంది, ఫేస్ గ్లో పెరుగుతుంది. తర్వాత స్కిన్ కూడా స్మూత్ అవుతుంది, ఏజ్ రివర్స్ అవుతుంది. మీరు ఏ ప్రాణాయామం అన్నా చేయండి, కానీ పర్టికులర్ వ్యక్తికి పర్టికులర్ ప్రాణాయామం చేయాలి. అంటే ఇక్కడ 4 పద్ధతులను పాటించాలి. అన్ అప్రోప్రియేట్ టెక్నిక్ ఫర్ అన్ అప్రోప్రియేట్ పర్సన్ ఇన్ అన్ అప్రోప్రియేట్ మేనర్ ఇన్ అన్ అప్రోప్రియేట్ టైం. ఈ అప్రోప్రియేట్ అనేది కనుక మనం వదిలేసి చేయకూడదు. ఇది బేసిక్ సూత్రాలు అన్నమాట. సరి అయిన ప్రాణాయామ టెక్నిక్ని, సరైన ప్రాణాయామాన్ని సరి అయిన వ్యక్తికి సరి అయిన విధంగా సరి అయిన సమయంలో చెప్పాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టు ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా ఫేస్ అనేది గ్లో పెరుగుతుంది. అయితే అలా బ్యూటీకి సంబంధించి ఏమైనా 1-2 ప్రాణాయామాలు మా ప్రేక్షకులకు చెప్తారా? అంటే ఇది చెయ్యమని కాదు, జస్ట్ ఇది ఇట్లా ఉంటుంది, మీరు కావాలంటే కన్సల్ట్ చేసి. యాక్చువల్గా బ్యూటీకి కపాలభాతి పనిచేస్తుంది బాగా. నాడీ శుద్ధి ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. అనులోమ విలోమ, ముఖ్యంగా నాడీ శుద్ధి కాదు, అనులోమ విలోమ ఎవరైనా చేయొచ్చు. అనులోమ విలోమ మంచి తులసి చెట్టు కానీ, లేదంటే మంచి ఆక్సిజన్ ఉన్న చోట రెగ్యులర్గా అనులోమ విలోమ చేసినా కూడా పెరుగుతుంది. అంటే ఏదైనా పార్క్లో కూర్చొని చేస్తే ఇంకా మంచిది. అంటే మన హైదరాబాద్లో మనకు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉందమ్మా. అందుకని ఏమిటంటే నేను హైదరాబాద్లో ఎక్కడైనా సరే హైదరాబాద్లో ప్రాణాయామం చేయొద్దనే చెప్తాను. మీరు చేయాలనుకుంటే ఏదైనా ఒకవేళ ఒక 4 తులసి చెట్లు ఇంట్లో అయినా సరే, ఒక 4 తులసి చెట్లను చుట్టూ పెట్టుకునేసి వాటి మధ్యలో చేస్తే బెటరు. లేదు, ఆవు యొక్క పిడక నెయ్యిలో తడిపి వెలిగించి ఆ పొగను పెడితే అక్కడ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. లేదు, ఆవు పిడకని ఇప్పుడు వచ్చినాయి చిన్న ఆవు పిడకని పెట్టి అందులో నెయ్యి వేసి ఇన్ని బియ్యం వేసి కొంత ఆవు నెయ్యి ఒరిజినల్ నెయ్యి వేసి దాన్ని వెలిగించి ఆ యొక్క ఆర్పేసిన తర్వాత వచ్చిన ఆ పొగంతా కూడా మనకు ఇళ్ళంతా కూడా ఆక్సిజన్ తోటి 1 టన్ ఆక్సిజన్ను, ఒక పిడక, ఒక పిడికెడు బియ్యము, ఒక 2 స్పూన్ 3 స్పూన్లు నెయ్యితోటి 1 టన్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో అలాంటి మనకు అవి తెలుసుకొని ఇంట్లో మంచి ఆక్సిజన్ ఉన్న చోట కూర్చొని ఏ ప్రాణాయామం చేసినా కూడా బాగా వస్తుంది. అందరికీ ఉపయోగపడే ప్రాణాయామం అనులోమ విలోమ.
అంటే ఈవెన్ పార్కుల్లో కూడా వెళ్ళి చేయొద్దు అంటారు. అంటే ఇప్పుడు చాలా కొన్ని పార్క్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్ లో కూడా. అవునమ్మా, పార్కుల్లో కూడా నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే పార్కుల్లో కూడా అట్లే ఉంది పరిస్థితి. నేను చూశాను కదా అన్ని పార్కుల్లో. కాకపోతే కొన్ని పెద్ద పెద్ద పార్కుల్లో కొంచెం బాగా కేబీఆర్ పార్కు, తర్వాత బొటానికల్ గార్డెన్ అలాంటి చోట కొంచెం బెటర్ ఏమో. కానీ కృష్ణకాంత్ పార్కు ఇలాంటి చిన్న చిన్న పార్కులు ఎక్కువగా పొల్యూటెడ్ వాటరు, పొల్యూటెడ్ ఎయిర్ అలాంటి చోట చేస్తే మనకు మేలు కంటే కీడే జరుగుతుంది. లంగ్స్ దెబ్బతింటాయి. అంటే మనం ప్రాణాయామాలు చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తున్నట్టు నిజమే సార్. అంటే పూర్వం మన ఇళ్లలో ఏంటంటే వారానికి ఒక్కసారో 2 సార్లు ఇలా ఆవు పిడకలతో ధూపం వేయడం, హోమాలు చేసేటప్పుడు కూడా మనకి రకరకాల మంచి చెట్లు సుగంధాలు ఆహుతులు ఇచ్చేది కూడా ప్యూర్ నెయ్యి వాడేవారు. అవును, అందుకనే కదా ఆ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నారు బాగా. అందులో చెట్లు ఎక్కువగా ఉండేటివి, ఇంటి చుట్లు. అయినా అప్పట్లో ఇన్ని రోగాలు కూడా మనకి అందుకనే రోగాలు లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది, తర్వాత వాటర్ పొల్యూషన్ అయిపోయింది. ఈ ఫుడ్ తినే వస్తువులన్నీ కూడా అడల్ట్రేషన్, నూనె దగ్గర నుంచి బియ్యం అన్నీ కల్తీలు వచ్చేసినాయి, పెస్టిసైడ్స్ వచ్చేసినాయి. ఇవి కాకపోతే మనం సర్వైవ్ అవ్వటానికి, ఎందుకంటే మన నేచర్ మనకి, మన బాడీ ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఎంతసేపు చెడు పదార్థాన్ని ఎలిమినేట్ చేసేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్సే ఉంది. కాకపోతే ఈ ప్రాణాయామం అనేది దానికి హెల్ప్ చేస్తుంది. ఆ ప్రాణాయామం చేయడం కూడా మనం ఏంటంటే కొంచెం మంచి ఆక్సిజన్ ఉండే ప్రదేశంలో చేస్తే అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక కూడా క్లీన్ చేస్తుంది. శీతలి శీతకారి కూడా క్లీన్ చేస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ని మాయిశ్చర్ చేస్తాయి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి శీతలి శీతకారి చేస్తే మాయిశ్చర్ వస్తుంది. ఎక్స్టర్నల్ మాయిశ్చర్స్ యూజ్ చేయని అవసరం లేదు. భస్త్రిక చేస్తే లంగ్స్లోను బ్లడ్ అంతా కూడా టాక్సిన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అనులోమ విలోమ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. కపాలభాతి చేసినా కూడా, కపాలభావతి అంటే స్కల్ క్లెన్జింగ్ ప్రాసెస్. సో మొత్తం క్లెన్స్ అవుతుంది, బ్రెయిన్, ఫేస్ కూడా బ్రైట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ప్రాణాయామాలన్నీ కూడా మనం గురువు ఆధ్వర్యంలో మనం సాధన చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మంచిగా. ఇప్పుడు యోగులను చూడండి, వాళ్ళు స్నానం చేస్తారో చేయరో, వాళ్ళు విభూదిని పూసుకొని అఘోరీలు చూడండి సాధకుల్ని, వాళ్ళని చూస్తే వాళ్ళ కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటాయి, వాళ్ళ ఫేస్ గ్లో ఉంటుంది. సో ఖచ్చితంగా యోగ ప్రక్రియల ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు, తర్వాత ఆయుష్ని పెంచుకోవచ్చు. అంటే ఈ యోగ ప్రక్రియ ఒక్కటే చేస్తే చాలంటారా, లేకపోతే దీంతో పాటు మనం తినే ఆహారంలో కూడా ఎటువంటి మార్పులైనా ఉండాలంటారా? మంచి ప్రశ్న మనం మీరు అడిగింది. యాక్చువల్గా ఏంటంటే ఆహారం అన్నది మన ఇంధనం, మన శరీరానికి. మనం ఏ ఆహారం తీసుకుంటే మనం అదే అవుతాం. ఇక్కడ 3 రకాల ఆహారాలు ఉన్నాయి: సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం. మనం తామసిక ఆహారం తీసుకుంటే తమో గుణం వచ్చేస్తుంది, జంతు ప్రవృత్తి వచ్చేస్తుంది, డిస్ట్రక్టివ్ ప్రాసెస్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది తామసిక ఆహారం తీసుకుంటే. రాజసిక ఆహారం తీసుకుంటే రజోగుణం పెరిగిపోతుంది, ఎక్కువగా ఓవర్ థింకింగ్, ఓవర్ అంబిషనేట్ అయిపోతారు. సాత్విక ఆహారం తీసుకుంటే సత్వగుణం ఉంటుంది, ధైర్యం. ఇప్పుడు ఈ రాజసం, తామసం, సాత్వికం అంటే ఈ ఫుడ్ ఎలా ఉంటుందో చెప్తారు. అంటే చాలా మందికి పదాలు కూడా ఫస్ట్ టైం వినే వాళ్ళు కూడా ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఫస్ట్ టైం విన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఈ మూడింటికి ఏ రకమైన ఫుడ్ తినే వాళ్ళని ఏమంటారు అసలు? యాక్చువల్గా రాజసిక ఆహారం, ఇప్పుడు తామసిక ఆహారం వచ్చేసి కుళ్ళినవి, పాచిపోయినవి, నిన్నటివి, ప్రిజర్వేటివ్స్, ఆల్ ప్రిజర్వేటివ్స్ కమ్స్ అండర్ ద తామసిక్ ఫుడ్. అంటే మీరు పొటాటో చిప్స్ కావచ్చు, పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రిజర్వేట్ చేసినట్టు. ఆల్ ప్రిజర్వేటివ్స్ ఆర్ తామసిక్. మాంసము, నాన్ వెజిటేరియన్, ఇవన్నీ కూడా తామసిక్ ఫుడ్. మాంసాహారము, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ తినే వాళ్ళందరూ కూడా తామసిక గుణం కలిగి ఉంటారు, తమో గుణం కలిగి ఉంటారు. అంటే డిస్ట్రక్టివ్ ప్రాసెస్లో ఉంటారు, వాళ్ళు పని చేయలేరు, ఏది ఎంతూజియాజం ఉండదు, ఒక రకమైన డిస్ట్రక్టివ్ ప్రాసెస్లో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు. సో అలాంటి ఆహారాన్ని బంద్ చేయాలి, తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. తర్వాత రాజసిక ఆహారం. రాజసిక ఆహారం అంటే ముఖ్యంగా మనకు కొంచెం స్టిమ్యులేట్ చేసేటటువంటి మసాలాలు. ఇప్పుడు వంటింట్లో ఉండే మసాలాలు మ్యాక్సిమం
రాజసిక ఆహారమే. వెల్లుల్లి ఉల్లి తామసిక ఆహారం. మళ్ళీ వెల్లుల్లి కంప్లీట్గా తామసిక ఆహారం. ఉల్లి రజస్తమో గుణాలు రెండు ఉంటాయి అందులో. తర్వాత కారం కానివ్వండి, ఇంక నేను అన్నీ చెప్పేశాను. కారము, అధిక కారం, అధిక ఉప్పు, అధిక పులుపు, ఇవన్నీ కూడా రజోగుణాన్ని ఇస్తాయి. చేదు మళ్ళీ తమో గుణాన్ని ఇస్తుంది. సో మసాలాలు, ఘాటైన పదార్థాలన్నీ కూడా రజోగుణం. తర్వాత సత్వగుణం ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు కాదు. ఫ్రిడ్జ్లో పెడితే తామసికం. మీరు ఏదైనా సరే ఎత్తుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే అది తామసిక ఆహారం అంటే ఇప్పుడు మేము ఫ్రూట్స్ తింటున్నా సరే ఆ ఫ్రూట్స్ కనుక ఒకవేళ ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులు కాదు, మీరు తెచ్చి ఒక గంట పెట్టి తిన్నా కూడా అది కూడా తామసిక ఆహారం అయిపోతుంది. మరి గంట లోపే తినేటట్టు మరి అంతలా తెచ్చుకోలేము కదా. అంటే ఇక్కడ మనం మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎక్కువ ప్రిజర్వేటివ్స్, నేను చెప్పాను కదా, ప్రిజర్వేటివ్స్, ఆల్ ప్రిజర్వేటివ్స్ ఆర్ తామసిక్. మనం మంచి ఫ్రెష్ ఫ్రూట్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు తినచ్చు. పుచ్చకాయ తీసుకొచ్చినాము, అప్పటికప్పుడు కట్ చేసుకొని తినచ్చు. నాకు చల్లగా కావాలి అని ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తిన్నామంటే అది తామసిక్ ఫుడ్ అవుతుంది. ఆ తమో గుణం కలుస్తుంది ప్రిజర్వేటివ్స్లో. మనం అంత క్వాంటిటీ ఒకేసారి తినకపోవచ్చు, అప్పుడు దాన్ని కాసేపు పక్కన పెట్టి తినచ్చు. ఫ్రిడ్జ్లో కాకుండా పక్కనే మనం డైనింగ్ టేబుల్ మరి ఇంకెక్కడో కిచెన్లో ఎక్కడో దగ్గర బయట పెట్టి దాన్ని తినచ్చు అంటారా? దీనికి కొంత మనము వెసులుబాటు కలిగించుకోవాలి. అంటే మనం ఖచ్చితంగా ఈ జనరేషన్లో ఇప్పుడు ఫ్రిడ్జ్లో లేకుండా తినలేం. కాబట్టి కోసి ఫ్రిడ్జ్లో పెట్టి తినడం అన్నది అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం. కోసిన తర్వాత తినేసేయాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కోసిన తర్వాత తినేసేయాలి. కోసి ఫ్రిడ్జ్లో పెడితే పాయిజన్ అవుతుంది అది. సో ఏ పండైనా కూడా కోసి ఫ్రిడ్జ్లో పెట్టద్దు, బయటనే ఉంచి కావాలంటే కొంత సమయం తర్వాత ఒకేసారి తినలేము. ఇప్పుడు పుచ్చకాయ తెచ్చుకున్నాము, 7-8 కేజీలు పుచ్చకాయ తీసుకొని వచ్చాము, 2 మనుషులు ఉన్నారు. పొద్దున్నే కోసినాము, కట్ చేసి కొంచెం మిగిలింది, ఒక హాఫ్ మిగిలింది, అక్కడే పెట్టండి టేబుల్ పైన, కొంచెం మూత పెట్టి లేదంటే కొంచెం గుడ్డ కట్టి కొంచెం నీళ్ళు వేసి పెట్టేస్తే తర్వాత ఈవినింగ్ వరకు మనం అట్లా తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం సాత్విక ఆహారాన్ని మ్యాక్సిమం తీసుకోవాలి. రజోగుణ ఆహారం అవసరమే, తమోగుణ ఆహారం కూడా అవసరమే. ఈ 3 గుణాలే ప్రకృతి త్రిగుణాత్మకం అంటారు. గుణత్రయ విభాగ యోగంలో భగవద్గీతలో క్లియర్గా చెప్పున్నారు ఈ గుణాల గురించి. రజోగుణం ఎట్లుంటుంది, రజోగుణం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది. అదేవిధంగా సత్వగుణం ఎలా ఉంటుంది, సత్వగుణం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అతను ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారు, తన సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ సిస్టమ్, థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. అదేవిధంగా తమో గుణాన్ని గురించి ఈ శుద్ధ సాత్వికం అనే వేరే అది ఉంది, అది కేవలం యోగులకు మాత్రమే సాధ్యం. తమస్సు అధమం, రజోగుణం మధ్యమం, సాత్వికం ఉత్తమం, శుద్ధ సాత్వికం ఉత్తమోత్తమం. అంటే శుద్ధ సాత్వికం అంటే అందులో ఎలాంటి ఫుడ్ ఉంటుంది సార్? శుద్ధ సాత్వికులు వాళ్ళు నిరాహారులు, వాయుభక్షణ చేసి ఉండేవాళ్ళు. సో నా కామన్ పీపుల్కి ఈ 3 రకాలైనటువంటి ఆహారాలు మా గురువు గారు ఒక పద్ధతి చెప్పారు. అంటే కామన్ పీపుల్కి ఏ విధంగా ఆహారం తీసుకోవాలనేది. ఒక 100% అనుకోండి, మనం తీసుకునే ఆహారంలో 100% అనుకుంటే ఒక 50% సత్వగుణం ఉండాలి. అంత సత్వగుణం ఉన్నా కూడా నిరామయం జగన్నాథం అని ఉంటారు. సో అలా కూడా కాకుండా అంటే అన్నిటికీ దేనికి నిర్లిప్తంగా ఉంటారు. రజోగుణం ఉండాలి, ఎందుకంటే మనం పనులు చేయాలి కదా. ఇప్పుడు మనం మాట్లాడాలంటే మనం రజోగుణంతోనే మాట్లాడుతున్నాం. సో రజస్సు కావాలి. దానికి ఒక 30%, 50% సత్వగుణం, ఒక 30% రజోగుణం ఉండాలి, ఒక 20% తమోగుణం ఉండాలి. తమోగుణం లేకపోతే నిద్రపడదు, కేవలం రజోగుణం ఉంటేనే కదా. కాబట్టి ఒక 20% తమోగుణం, 30% రజోగుణం, అప్పుడు 50 అయినాయి 2 కలిపి. సత్వగుణం 50% ఉండాలి. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్. సో ఆ విధంగా మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఆ సత్వరజస్తమో గుణాలు ఆహారంలోనే కాదు, ఆహారం ద్వారా వస్తాయి, ప్రకృతి ద్వారా. యోగ విద్య దానికి అతీతంగా మన గుణాలని మనమే మార్చుకోవచ్చు. స్వర మార్పిడి ద్వారా మన ఏ గుణం ఎప్పుడు కావాలనేది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు రజోగుణం ఉంది, అవసరము, కాబట్టి నేను రజోగుణాన్ని తెచ్చుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత సత్వగుణంలోకి వెళ్ళిపోతాను.
కారులో ప్రయాణించేంతసేపు సత్వగుణంలో ఉంటాను. ఎందుకంటే అక్కడ రజోగుణం ఉంటే ఆటో వాడు ఇట్లా నా కారును ఓవర్టేక్ చేసి నా ముందుకు తీసుకొచ్చి నాకు కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ రజోగుణం ఉంది కాబట్టి. అక్కడ సాత్వికంలో ఉంటే అయ్యో పోన్లే పాపం అతను అర్జెంట్ పని ఉందిలే పోనీ అని చెప్పేసి అనుకుంటాం అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ 50-30-50 20-30-50 చెప్పిన తర్వాత నాకు కొంచెం రిలాక్స్ వచ్చింది. ఇంకా బయటకి వెళ్తే తినకూడదు అట్లా అని అనిపించింది. అంటే పర్వాలేదు, అప్పుడప్పుడు తినచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు మనకి అంటే ఇలా తినాలని రిస్ట్రిక్షన్స్ తో కూడా ఉండకూడదు. ఇంట్లో ఉండి మనకి పాజిబిలిటీ ఉన్నంత వరకు మనం సాత్వికంగా ఫుడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదే బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకి ఆ పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తినాలి, తప్పదు. సో అది తిన్నా సరే ఏం కాదు అని అనేది ఒక ధైర్యం వచ్చింది. అప్పుడప్పుడు అది వేస్తూ ఉండాలి, ఎక్కువ ఇది వేస్తూ ఉండాలి అనేది మ్యాక్సిమం మన చేతుల్లో ఉంటుంది. మనం ఎందుకంటే ఆహారమే మనలో గుణాలని పెంచేది తగ్గించేది ఆహారం. ఏ గుణం రావాలన్నా కూడా ఆహారం ద్వారానే వస్తుంది. యోగులు అనేవాళ్ళు స్వరము ద్వారా వాళ్ళు ఏ ఆహారం తీసుకున్నా కూడా, ఇప్పుడు బుద్ధుడు మాంసాహారం కూడా తినేవాడు, కానీ ఆయన స్వర మార్పిడితోటి ఆయనలో ఎప్పుడు సత్వగుణం ఉండాలి, ఎప్పుడు రజోగుణం ఉండాలి, ఎప్పుడు తమో గుణం వలన ఉండాలని ఆయనకు తెలుసు టెక్నిక్. హౌ టు అతను ఆ స్థితిలో ఉన్నారు, అతను అన్ని చూడగలిగారు, మైండ్ ని చూడగలిగారు, బాడీలో కెమికల్ రియాక్షన్స్ ని అన్నిటిని అతను చూడగలిగారు కాబట్టి అతను ఏం చేసినా ఓకే. ఇప్పుడు కృష్ణుల వారు చేశారు కదా, మనం కూడా చేయొచ్చు, కాకపోతే సాధన చేయాలి. ఇప్పుడు వాళ్ళు చేశారు, బుద్ధుడులా నేను మారలేను అంటే నేను బుద్ధుడిని కాలేము అని మనం అనాసక్త అవసరం లేదు. మనం కూడా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు అంత ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేశారు. మనం కూడా ప్రాక్టీస్ చేసి మనం కూడా బుద్ధుళ్ళు అవుతాం. మనందరిలో కూడా బుద్ధత్వం ఉంది. ఆ బుద్ధత్వాన్ని ఆయన వికసింపజేసుకున్నాడు. మనము ఈ పశుప ప్రవృత్తిలోనే ఉంటూ బుద్ధత్వం అలా అణిగి ఉంది. మనం కూడా మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్టన్ వాటికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, కొన్ని సాధన ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అది చేయగలం, అది కమిట్మెంట్ కనుక అనుకుంటే ఖచ్చితంగా మనం కూడా చేయగలం. అయితే ఫైనల్ గా మా వాళ్ళకి మీరు ఈ సమ్మర్ లో మనం చేసే కొన్ని ప్రాణాయామాలు చూపిస్తారు. స్కిన్ తర్వాత కఫ శరీరం ఉన్న వాళ్ళు ఏమో అవసరం లేదు. వాళ్ళు చేయాలనుకుంటే నాకు కాల్ చేసి, లేదంటే ఎవరైనా ఒక మంచి గురువు ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకుని చేయొచ్చు. వీడియో చూసి మాత్రం చేయొద్దండి. అదే శీతలి ప్రాణాయామం చేస్తాను, ఒక 5 రౌండ్లు చేస్తాను, 3 రౌండ్లు చేస్తాను నేను. దీన్ని ఒక 10-20 రౌండ్లు కూడా చేయొచ్చు. సమయాభావం వల్ల నేను ఒక 3 రౌండ్స్ చేస్తాను. నాలుకని నడుము మెడ నిటారుగా ఉంచాలి. ఒకవేళ మీకు అవసరం ఒక కుర్చీలో కూడా కూర్చొని చేయొచ్చు. ఆసనం ఏదైనా ఒక పద్మాసనం, సిద్ధాసనం ఏదో ఒక ఆసనం వేసి కూర్చొని నడుము మెడ నిటారుగా ఉండాలి. నడుము మెడ నిటారుగా ఉండాలి. నాలుకని కాకి ముక్కులాగా చేయాలి, అలా రింగులాగా చేసి 5 సెకండ్లు 5 సెకండ్లు తీసుకోవాలి. 10 సెకండ్లు ఎడమ ముక్కు ద్వారా వదలాలి, కుడి ముక్కు మూసి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. శీతలి. సెకండ్ రౌండ్. అలా ఇది శీతలి ప్రాణాయామం. తర్వాత ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడే కూల్ అయిపోయింది బాడీ. 3 రౌండ్స్కే నాకు సెన్సేషన్ బాడీలో కూల్ సెన్సేషన్ అనేది తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇది చాలా మంచి ప్రాణాయామం. మంచి అనుభవజ్ఞుడి దగ్గర నేర్చుకొని చేస్తే ఈ ఎండాకాలంలో వేసవిలో వచ్చేటటువంటి మనకు ఈ రుగ్మతలన్నింటినీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రెండవది శీతకారి. ఒకవేళ నాలుగు ఇలా మడగలేదు కొంతమందికి మడవదు. ఇలా చేయలేరు కొంతమంది, చాలామంది చేయలేరు. మీరు చేయగలుగుతున్నారు కానీ చాలామంది చేయలేరు. ఇలా ఇది శీతలి. ఇలా రాలేదు కొంతమందికి. అప్పుడు ఏం చేయాలంటే నాలుకని అంగిలికి తాకించాలి.
అప్పర్ జాకి టంగ్ని టచ్ చేయాలి. ఇది శీతకారి. ఇలా కూడా రాలేదు, మడవడానికి ఇట్లా మడవడానికి కూడా కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళు సదంతా జస్ట్ పండ్లని ఒకదానికి ఒకటి ఆడించాలి. 5 పండ్ల కింద పలు వరుసని ఆడించాలి. నాలుకని కవర్ చేసేసేయాలి. ఇలా దీన్ని సదంతా అని అంటారు. మేమందరం ట్రై చేస్తున్నాం. చేయొచ్చు, ట్రై చేస్తే బాడీ అంత కూల్ అయిపోతుంది. ఒక 3 రౌండ్లు, అది 3 చేశాను నేను. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ నౌ మై బాడీ ఈజ్ వెరీ కూల్ నౌ ఇంటర్నల్లీ, నాట్ ఎక్స్టర్నల్లీ. సో మనం చక్కగా ఈ ప్రాణాయామాలతోటి మనం ఈ వేసవి అంతా కూడా శరీరం వేడెక్కకుండా, డిహైడ్రేట్ అవ్వకుండా, వడదెబ్బ, సన్ స్ట్రోక్స్ ఇట్లాంటి లేకుండా, ఈ స్కిన్ ర్యాషెస్, స్కిన్ డిసీజెస్ ఏం లేకుండా హాయిగా సుఖంగా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అంటే మీతో మాట్లాడితే చాలా డౌట్స్ అనేవి నాకు కూడా క్లియర్ అయ్యాయి. అంటే ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది. సో నాకే కాదు, ఇది చూసిన వాళ్ళకి కూడా చాలా మందికి, మీకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్.